నమస్కారం లలిత్ గారు. ఆహ్, నమస్కారం అండి. జాన్ క్రిస్టోఫర్ గారు. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్. మీరు చాలా బిజీగా ఉన్నారు నాకు తెలుసు. అయినా గూడా మీరు ఇప్పుడు క్రైస్తవ్యంలో ఒక గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. కొందరి కొందరి వ్యక్తిగత కారణాలను బట్టి. ప్రాముఖ్యంగా బొట్టు గురించి చాలా డిస్కషన్స్ నడుస్తా ఉన్నాయి. సో, హైందవ్యంలో బొట్టుని ఎలా చూస్తారు? దాని ప్రాధాన్యత ఏంటి? ఆహ్, హ్మ్, ఈ అది దేన్ని సింబలైజ్ చేస్తుంది? దానికి అర్థాలేమైనా ఉన్నాయా? అనే విషయాలు మిమ్మల్ని అడగాలని ఆహ్, నేను మీకు కాల్ చేశాను. సో, అసలు ఏంటి సార్? అసలు ఈ బొట్టు యొక్క ప్రాధాన్యత ఏంటి? దీని ఆరంభం ఎలా జరిగింది? దీని గురించి ఏమైనా చెప్తారా? సి ముందుగా ఆర్‌టిఎఫ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అదేవిధంగా జాన్ క్రిస్టోఫర్ గారికి కూడా నమస్కారం. థ్యాంక్ యూ. సార్ బొట్టు గురించి వచ్చేప్పటికి బొట్టు అనేది చాలా వరకు ఇది అంటే ఈ మధ్య నేను కూడా చూస్తున్నా ఈ బొట్టు ఉద్యమం గురించి కొంతమంది మాట్లాడుతున్న మాటలు. అయితే బొట్టు అనేది కేవలం అలంకరణో లేకపోతే ఒక ప్రదర్శనో కాదండి. హ్మ్. బొట్టు అనే దానికి సనాతన ధర్మం పరంగా మా విశ్వాసాల పరంగా చూసుకుంటే మాకు దానికి ఒక ప్రాముఖ్యత ఉంది, ప్రాధాన్యత ఉంది, పవిత్రత ఉంది. హుహు. కాబట్టి మేము దాన్ని ధరిస్తున్నాము. నిజానికి బొట్టుని మేము తిలకము అంటాము. ఓకే. తిలకము లేదా పుండ్రం అంటాం. బొట్టు అనేది ఏంటంటే, బొట్టు అనే దానికి మీనింగు ఒక డ్రాపు. హ్మ్. కాబట్టి కొంచెం చిన్నగా పెట్టుకుంటాం గానీ, దాన్ని బొట్టు అనే వాడుకలో వాడుతున్నాం తప్ప, దాన్ని వాస్తవానికి తిలకం అంటాం. ఓకే. అయితే ఈ తిలకాన్ని నుదుటి భాగాన ఎందుకు ధరిస్తామని చెప్పే ముందు, అసలెందుకు ధరిస్తామనేది ఆలోచిస్తే గనక, ఇది 2 కారణాలుగా చెప్తారు. మొదటిదొచ్చేసి అన్నిటికంటే ప్రధానమైనది, ఒక హిందువైన మేము పునర్జన్మని అంగీకరిస్తున్నాము అని తెలుపటం కోసం ఇక్కడ నుదుటి భాగాన బొట్టును ధరిస్తాం. కారణం ఎందుకంటే, మాకు నుదిటి రాత బ్రహ్మదేవుడు రాస్తాడని చెప్పేసి, దాన్ని బట్టి మా జీవితాలు ఉంటాయని మాకు ఒక విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని ప్రదర్శిస్తూ మేము పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నామని చెప్పటం కోసం బొట్టు పెట్టుకుంటాము. ఓకే. ఒక హిందువు యొక్క లక్షణాల్లో ప్రధానంగా చెప్పేది గూడా అదే పునర్జన్మ సదాశయః అని జెప్తారు. అవును. పునర్జన్మని నమ్ముతున్నామని. ఇక రెండవదొచ్చేసి భా అంటే భారతదేశం మాది. భారతీయులం మేము. భారత అంటే ఏంటంటే అనే దానికి అర్థం ఏంటంటే జ్ఞానము. హుహు. భారతీయులు అంటే ఏంటంటే, జ్ఞానాన్ని పొందటానికి సిద్ధంగా ఉండేవాళ్ళు. నిరంతరం ఎప్పుడు సిద్ధంగా ఉంటారు అంటే, ఎప్పుడు నేర్చుకోవటానికి ఏ కొత్తది అవకాశం ఉన్నా, అది మంచిదైతే చాలు. దాన్ని నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాము. సో, భారతీయులము అని చెప్పటం కోసం, మేము జ్ఞానాన్ని పొందటానికి సిద్ధంగా ఉన్నామని చెప్పటం కోసం బొట్టును ధరిస్తాం. ఓకే. అయితే, ఈ బొట్టుని మేము నుదిటి భాగంలో ఇక్కడ ఫాలభాగం అంటారు. ఇక్కడ ఎందుకు ధరిస్తారు అంటే, భౌతికంగా చెప్పుకుంటే అంటే హిందూ సంప్రదాయాలు, సంస్కృతి ఏదున్నా గూడా ఎట్లా ఉంటుందంటే 3 కోణాల్లో ఉంటుంది. ఆధ్యాత్మిక, భౌతిక, దైవిక 3 ఉంటాయి. హుహు. ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక అని మూడిటికి చెప్తారు కారణాలు. ఓకే. అందులో ఒకటి చూసుకుంటే ఏమవుతుందంటే, ఈ 2 శ్వాసనాళాలు ఏవైతే ఉన్నాయో, మన ఊపిరి తీసుకునే ముక్కు రంధ్రాలు ఏవైతే ఉన్నాయో, వీటిల్లో మాకు 2 నాడులుంటాయని చెప్తారు. ఒకటి హుహు. ఇడ, ఇంకోటి పింగళ. కుడి పక్కన ఉండేదాన్ని ఇడ అంటారు. దాన్నే సూర్యనాడి అంటారు. అదేవిధంగా ఎడమ పక్కన ఉండేదాన్ని పింగళ అంటారు. లేదా చంద్రనాడి అంటారు. ఈ 2 నాడులన్నిటికి సంబంధించిన కేంద్రీకృతమైన నాడి ఇక్కడ నుదిటి భాగాన ఉంటుంది. దాన్ని సుషుమ్న నాడి అంటారు. హుహు. కాబట్టి దానికి గుర్తుగా ఈ సుషుమ్న నాడికి మీద ఇట్లా ఒక రోజు ఇట్లా చేస్తూ ఉంటే ఒక రకమైన ప్రచోదనం కలుగుతుంది కాబట్టి అక్కడ పెట్టుకోవాలని చెప్తారు. అదే విధంగా ఇక షట్చక్రాల గురించి మీరు వినే ఉంటారు. హ్మ్. మూలాధారం, అవును. స్వాదిష్టానం, అనాహత చక్రం ఇట్లా అవును. షట్చక్రాలుంటాయి బాడీలో. ఈ ఆరవదైన ఆజ్ఞా చక్రము నుదిటి భాగంలో ఉంటుంది. ఓకే. సో, ఆ ఆజ్ఞా చక్ర భాగానికి నేరుగా సూర్యకిరణాలు తాకి దానివల్ల వచ్చే ప్రభావాలు తగ్గిపోకూడదని జెప్పేసి ఇక్కడ దీన్ని బొట్టుతోటి ఇట్లా దిద్దుకుంటారు మా వాళ్ళు. హుహు. అయితే ఇదే బొట్టుని మేము చాలా శుభకరమైనదిగా భావిస్తాము. మంగళకరంగా భావిస్తాము. ఈ బొట్టుని చాలామంది చాలా రకాలుగా పెట్టుకుంటారు. కొందరు గుండ్రంగా పెట్టుకుంటారు. కొందరు ఊర్ధ్వ పుండ్రాలు అని చెప్పేసి నిలువు నామాల్లాగా పెట్టుకుంటారు. కొందరు భస్మ పుండ్రాలు లేదా త్రిపుండ్రాలు అని చెప్పేసి అడ్డంగా పెట్టుకుంటారు. హ్మ్. ఎవరు ఎలా పెట్టుకున్నా వాళ్ళు పెట్టుకోవటానికి కారణం ఏంటంటే, భారతదేశము లేదు సనాతన ధర్మము వివిధ సంప్రదాయాల మేళవింపు. యాహ్! అందులో వైష్ణవులు, శైవులు, శాక్తేయులు, గణపత్యులు ఆ వైష్ణవుల్లో గూడా మళ్ళీ వేరే శాఖలుంటాయి. వడగలయని, తెడగలయని అట్లా ఉంటుంది. అదే విధంగా శైవంలో గూడా వీరశైవులు, లింగాయతులు ఇట్లా ఉంటారు. వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరులో పెట్టుకుంటారు. అది వాళ్ళ సంప్రదాయాన్ని సూచించే విధంగా ఉంటుంది. ఇక ఓకే. వర్ణాశ్రమ ధర్మాలు బాగా వర్ధిల్లిన కాలంలో వాళ్ళేం చేసేవాళ్ళంటే బ్రాహ్మణులు ఒకలాగా, వైశ్యులు హ్మ్. ఒకలాగా, క్షత్రియులు ఒకలాగా, శూద్రులు ఒకలాంటి తిలకాలు లేకపోతే ఒక రకమైన పద్ధతిలో బొట్లు పెట్టుకునేవాళ్ళు. అవును. అదంతా కూడా సంప్రదాయం యొక్క ఇంటీరియర్ భాగం. సో, మా వాళ్ళు దాన్ని ధరించటానికి గల ప్రధాన కారణాలు ఇవి. అయితే ఈరోజు అంటే నేను మీ సబ్జెక్ట్‌ని మీరి వెళ్తున్నాను అనిపించకపోతే గనక,
నేను ఆయన చెప్పిన మాటలు తప్పా, ఒప్పా అనేది కూడా నా ఒపీనియన్‌గా చెప్పొచ్చా? యాహ్! దానికొద్దాము. హ్మ్. అంటే దానికన్నా ముందు కొంచెం నాకు ఇంకొంచెం క్లారిఫికేషన్. సో, అంటే ఈ బొట్టు గురించే చెప్తానండి. ఇంకొక చిన్న 2 పాయింట్స్ అయితే. యెస్. సో, యెస్. బొట్టు ఇన్ని రకాలుగా పెట్టుకోవటానికి కారణం ఇది. హ్మ్. బొట్టు అనేది ఇంపార్టెంట్. అది ఏ రూపంలో ఉంటుంది అనేది అది వాళ్ళ సంప్రదాయాన్ని నిర్దేశిస్తది. హ్మ్. సో, ఆ బొట్టుని చూడంగానే ఓహ్! వీళ్ళు పలానా సంప్రదాయస్తులు కావచ్చు. కాబట్టి వీళ్ళని మనం వాళ్ళకి ఇది ఆఫర్ చేయొచ్చు, ఇది ఆఫర్ చేయకూడదు. లైక్ ఫుడ్ విషయంలో గావచ్చు, వాటర్ విషయంలో గావచ్చు. ఓహ్! లేకపోతే వాళ్ళని ఇక్కడ ఉంచొచ్చు, ఇక్కడ ఉంచకూడదు. అంటే కొన్ని దేవాలయాల్లో కొంతమంది రారు. అవును. లేదంటే కొన్ని సందర్భాల్లో రారు. అవును. ఇన్ అదర్ వర్డ్స్. కొన్ని సందర్భాల్లో రారు. సో, అటువంటి వాళ్ళని మనం బలవంతం చేయొచ్చా? చేయకూడదా? మొహమాటం పెట్టొచ్చా? పెట్టకూడదా? హ్మ్. ఇట్లాంటివన్నీ తెలియటం కోసం ఈజీగా వాళ్ళ సంప్రదాయాన్ని గుర్తించటం కోసం ఒక బొట్టుని పెట్టారు. అంటే లైక్ కంపెనీలో ఐడీ కార్డ్ ఇస్తారు. యెస్. ఎక్సెంచర్‌లో పనిచేస్తున్నాడా? లేకపోతే టీసీఎస్‌లో పనిచేస్తున్నాడా? లేదంటే మీడియాలో పనిచేస్తున్నాడని. ఐడెంటిటీ కార్డ్ ఇప్పుడు ఎట్లా వచ్చిందో, ఒకనాటి ఐడెంటిటీ ఏంటి అంటే మొహం చూడంగానే, బొట్టుని చూడంగానే తెలిసిపోయేది. వీళ్ళు పలానా సంప్రదాయకులు అని చెప్పేసి. ఓకే. ఒకరి విశ్వాసాన్ని ఒకళ్ళు గౌరవించుకుంటూ, ఒకళ్ళ విశ్వాసాన్ని ఒకళ్ళు అవమానించుకోకుండా ఉండాలంటే, అవతల వాడి విశ్వాసం ఏంటో మనకి చెప్పకుండానే అర్థం చేసుకునే స్థాయి ఉండాలి. కరెక్ట్. సో, అయితే బొట్టు అనేది దాని యొక్క మల్టీ పర్పస్ ఐడెంటిటీ అదండి. ఓకే. అయితే ఒక ఆలోచన ఉంది ఏంటి అనంటే బొట్టు అనేది కేవలం కల్చరల్ ఐడెంటిటీ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. దాన్నేమంటారు మీరు? నాట్ ఎట్ ఆల్ కల్చరల్ ఐడెంటిటీ అండి. ఎందుకంటే కల్చరల్ ఐడెంటిటీ అంటున్నాము అంటే ఇక్కడ మనం ఆధ్యాత్మిక రీజన్‌ని వదిలేస్తున్నట్టు. కరెక్ట్. ఎందుకంటే ఓన్లీ కల్చరల్ ఐడెంటిటీ అయితే వై నాట్ ముస్లిమ్స్ వేరింగ్ దట్ అండ్ వై నాట్ క్రిస్టియన్స్ వేరింగ్ దట్? అవును. సింపుల్ క్వెషన్. హ్మ్. హ్మ్. ఇన్నాళ్ళు లేనిది ఇవాళ ఈయన పెద్ద మనిషి వచ్చి చెప్పాకే ఎందుకు బొట్టు కల్చరల్ ఐడెంటిటీ కింద ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? హ్మ్. మంచి మాట థింగ్ ఈస్ జెప్పారు. ఇట్ ఈస్ అంటే నాట్ జస్ట్ కల్చరల్ ఐడెంటిటీ. ఇట్ ఈస్ యెస్. ఆల్సో ఎ స్పిరిచ్యువల్ ఐడెంటిటీ. యెస్. సో, మీరు చాలా చక్కటి మాట జెప్పారు. అంటే యాస్ క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ వి ఆల్ బిలాంగ్ టు ఇండియన్ కల్చర్. యాహ్! దట్ ఈస్ వెరీ మచ్ ట్రూ. అంటే చాలామంది దీన్ని జస్టిఫై జేసుకోవడానికి ఈవెన్ క్రైస్తవులు ఎగ్జాక్ట్‌లీ. ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళు దాన్ని జస్టిఫై జేసుకోవడానికి ఇది కల్చర్ మాత్రమే. దీంట్లో ఇంక అంతకన్నా ఎక్కువగా ఆలోచించాల్సిందేమీ లేదు అని అంటా ఉంటారు. దాన్ని వ్యక్తిగతంగా నేను ఒప్పుకోకపోయినప్పటికీ అంటే దీని గురించి మీ ఒపీనియన్ కోసం అడిగాను. రెండోదేంటనంటే ఆహ్, ఈ బొట్టు అనేది ఎప్పటి నుండి ఆరంభమైందంటారు? అంటే కొంతమంది ఒక ఒక కాంట్రోవర్షియల్ ఐడియా ఉందేంటనంటే అసలు వేదాలలో లేదు అనేటువంటి ఒక ఆవ్ ఆలోచన ఉంది. దాన్ని హ్మ్, మీరు ఎలా చూస్తారు? ఒకటండి వేదాలలో బొట్టు గురించి లేదు అనే మాట 100% అబద్ధము. ఓకే. ఎందుకంటే వేదాలలో సంప్రదాయ వైదికులు ఎలా ఉండాలి? వేదాన్ని అంగీకరిస్తున్నామని మొట్టమొదటి సింబలే. హ్మ్. వేదం చెప్తున్న పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తున్నాం అనటానికి మొట్టమొదటి సింబలే బొట్టు. ఓకే. సో, బొట్టు లేదనేది కాదు. కాకపోతే తరువాత కాలంలో హ్మ్. ఏవైతే ఈ సంప్రదాయాలు మొదలైనయో ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము, అదేవిధంగా శాక్తేయము, గణాపత్యము, లేకపోతే సౌరమతము, హ్మ్. వైష్ణవము, శ్రీ వైష్ణవం ఇట్లాంటివి వచ్చినాయో, అప్పుడు ఆ బొట్లు యొక్క తీరు మారింది. ఓకే. అంటే వివిధ రకాల నామధారణ వచ్చింది. ఓకే. తిలకధారణ వివిధ రకాల్లోకి మారింది. ఓకే. ఈవెన్ శ్రీమద్ భాగవతంలో కూడా మనకు చూసుకుంటే కస్తూరి తిలకం లలాట ఫలకే అని చెప్పేసి కృష్ణుడి గురించి వర్ణన చేస్తున్నప్పుడు, హ్మ్. కస్తూరి తిలకాన్ని తన లలాట భాగంలో పెట్టుకున్నారు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఓకే. దేవుళ్ళ కాలంలోనే ఉంది. సో వేదకాలంలో బొట్లు ఇన్ని సంప్రదాయాల్లో లేకపోయి ఉండొచ్చు. కానీ యాహ్! బొట్టు లేదు అనే మాట అది అబద్ధమండి. ఓకే. అదేంటంటే అతను చెప్పిన మాటని బలపరుచుకోవటం కోసం, లేదంటే దాన్ని ఏదో ఒక రకంగా జనాల్లోకి నేను తప్పు మాట్లాడిన ఒప్పు అని చెప్పుకోవటం కోసం అంటే ఇది టోటల్‌గా హిందుత్వాన్నే యాహ్! పక్కదారి పట్టించే మాట. ఇది ఆయన చెప్పిన మాట కాదులెండి. అంటే ఇది వేరే వాళ్ళు వేరే సందర్భాల్లో చెప్పినటువంటి మాట. అంటే నేను ఐ జస్ట్ వాంట్ టు హావ్ ఎ బొట్టు క్లారిఫికేషన్. అనేది 100% ఉంది సార్. బొట్టులో వివిధ రూపాలు అనేది తర్వాత వచ్చినియి సంప్రదాయాలకు గుర్తుగా. ఓకే. ఒక స్త్రీ జీవితంలో ప్రత్యేకంగా ఈ బొట్టు యొక్క ప్రాధాన్యత ఏంటి? సార్ ఒకటేంటంటే భారత స్త్రీ అనే కంటే కూడా సనాతన ధర్మాన్ని అవలంబించే స్త్రీలు ఎవరైతే ఉన్నారో, హ్మ్. వాళ్ళకి బొట్టు అనే దానికి చాలా ప్రాధాన్యత ఉంది. దానిలో మొదటగా 5 చెప్తారు. వాటిల్ని ఐదో తనం అని చెప్పేసి కూడా వాడుక భాషలో చాలా మంది స్త్రీలకు చెప్తారు. అవును. వాటిల్లో నుదిటి బొట్టు, పాపిట బొట్టు, నల్ల పూసలు, మట్టి గాజులు, కాలి మట్టెలు. హుహు. ఈ ఐదిటిని చెప్తారు. ఈ ఐదిట్లో నుదిటి బొట్టు ఒక్కటి మాత్రమే తనకి నుదిటి బొట్టు పెళ్లి తర్వాత పెళ్ళికి ముందు అవును. కూడా ఉంటుంది. పుట్టినప్పటి నుంచి ఉంటుంది. అవును. ఉయ్యాల్లో ఉన్న పసిబిడ్డకి కూడా బొట్టు పెడతారు. అవును. కారణం ఏంటి అంటే నరదృష్టి సోకకుండా ఉంటదని చెప్పేసి రకరకాల కారణాలతోటి. ఓకే. దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు పూజకు కూర్చునేటప్పుడు ఒక మంత్రం గూడా ఉందండి. ఆ హ్మ్. మంత్రం ఏం చెప్తుంది అంటే, పూజ దగ్గర కూర్చునేటప్పుడు గాని, లేకపోతే సాధారణ సందర్భాల్లో కానీ, ఎవరైతే బొట్టు పెట్టుకోకుండా ఉంటారో,
వాళ్ళ మొహం ఎప్పుడు కూడా శోభనివ్వదు, శుభకరంగా ఉండదు. హుహు. ఎవరైతే బొట్టు పెట్టుకుంటారో, ఆ బొట్టు పెట్టుకున్నప్పుడు చండాలుడు అంటారు. చండాలుడు అంటే వర్ణ సంకరం ద్వారా వచ్చినవాడు. బై బర్త్ ఎవరు ఉండరండి చండాలుడు. అదేలెండి. వర్ణ సంకరం ద్వారా పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళకి గూడా బ్రహ్మత్వం వస్తది. బొట్టు హ్మ్. ధరించినప్పుడు. హుహు. వాళ్ళు కూడా గౌరవం పొందుతారు అని జెప్పేసి చెప్తున్నారు. ఇది సంప్రదాయం. అయితే ఓకే. చాలా మంది తెలియక ఏం జేస్తారంటే, స్త్రీలకి భర్త పోయిన తర్వాత బొట్టు తుడిపేసి, భర్త పోయింది గాబట్టి, ఐదోతనం పోయింది గాబట్టి బొట్టు తీసేయాలి అని జెప్పేసి చెప్తారు. హ్మ్. ఇదంతా గూడా ఒక రకమైన ఛాందసవాదం. నిజానికి నుదిటి బొట్టు ఎవరికీ తీయరండి. ఓహ్! పెళ్లయినా, పెళ్లవ్వకపోయినా, ఉన్నా, భర్త పోయినా సరే నుదిటి బొట్టు అట్లాగే ఉంటుంది. కేవలం ఈ పాపిట బొట్టు ఏదైతే ఉంటుందో అది మాత్రం భర్త ఉన్నంత కాలమే గుర్తుగా ఉంచుకుంటారు. ఓకే. ఎందుకంటే అన్నిటికంటే ఉన్నతమైంది భర్తకి భార్యకి భర్త కాబట్టి ఆ స్థానాన్ని ఇక్కడ పెడతారు నొసళ్ళ దగ్గర, పాపిట దగ్గర. హ్మ్. మాంగళ్యానికి ఉన్న ప్రాధాన్యత చెప్పటం కోసం. ఓకే. అంతే తప్ప మొత్తం బొట్టే పెట్టుకోకుండా తుడిచేయాలి, బొట్టు లేని బతుకు బతకాలి ఇట్లాంటి మాటలు ఎక్కడ లేవు. అది వేదం ఎక్కడ చెప్పలేదండి అటువంటి మాటలు కూడా. ఓకే. ఆహ్, బ ఇంకో విషయం ఏంటనంటే, ఇప్పుడు ఈ బొట్టు ఈ ఈ మధ్య ఎక్కువ పురుషులు గూడా పెట్టుకుంటా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. అది ఆహ్, స్ స్త్రీల మీదనే ఇది ఒక రూల్ లాగా పెట్టడం కరెక్టే అంటారా? అర్థం కాలేదండి. క్వెషన్ ఒక్కసారి అంటే ఆహ్, ఈ మధ్య ఎక్కువగా పురుషులు గూడా ధరిస్తా ఉన్నట్టుగా చూస్తా ఉన్నాం. ఇంతకుముందు లేనంతగా. అది హ్మ్. ఆహ్, మతంలో లేక ఈ ధర్మంలో వస్తా ఉన్నటువంటి మార్పులనుకోండి. కానీ స్త్రీలు పెట్టుకునే బొట్టు మీద మాత్రమే ఇలా వివాదాంశం అవ్వడము ఎంతవరకు కరెక్ట్ అంటారు? సీ ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ సంప్రదాయంలో ఎక్కడ వివాదం లేదండి. హ్మ్. స్త్రీలు బొట్టు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా ధర్మం ఏం చెప్తే వేదం ఒక్కటే. వేదాన్ని మీరు కరెక్ట్‌గా గమనిస్తే హ్మ్. వేదం ఒక బొట్టు విషయం గాదండి. ఈవెన్ దేవుడి విషయంలో గూడా ఎవరిని బలవంతం చేయదు. ఆ దేవుడిని ఆరాధించే క్రమంలో కూడా ఎవరిని బలవంతం చేయదు. ఓకే. భిన్న రకాల ఇప్పుడు వేదం విగ్రహారాధనని వ్యతిరేకిస్తది అంటున్నారు. వేదం విగ్రహారాధనని వ్యతిరేకించదండి. వేదం విగ్రహారాధననే కాదు, ఏ రకమైన ఆరాధనా పద్ధతిని వ్యతిరేకించదు. ఓకే. కాకపోతే వేదం చెప్పేదేంటంటే, ఏ ఆరాధనా పద్ధతయితే ఎవరికీ ఇబ్బంది లేకుండా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికి బాగా పనిచేస్తుందో, బాగా పనికొస్తుందో, దాన్ని నువ్వు పాటిస్తే మంచిది అని మాత్రమే చెప్పుద్ది. హుహు. వేదం ఎక్కడ ఎవరిని ఇలాగే చేయమని శాసించదు. నవవిధ భక్తి రీతులంటారు. నవవిధ భక్తి రీతులు కాదండి. అంతకంటే ఎక్కువ రకాల పద్ధతులు ఎవరైనా కనిపెట్టి, ఈ రకంగా భగవంతుడిని చేరుకోవచ్చంటే, చేరుకోమనే చెప్తుంది. అలాంటిది బొట్టు విషయంలో మాత్రం నువ్వు ఇలాగే పెట్టుకో, ఆడపిల్లగా పుట్టావు కాబట్టి నువ్వు బొట్టు పెట్టుకోవాలి, లేకపోతే భర్త పోయాక బొట్టు తీసేయాలని చెప్పదు. అండ్ మోరోవర్ ఇంకోటి మగవాళ్ళు ఈ మధ్య పెట్టుకోవటం కాదండి. తిలక ధారణ లేని నుదురు అసలు భారతదేశంలో ఉండేది కాదు. ఐ సీ. హుహు. ఈవెన్ అసలు ఎటువంటి పూజలు, పునస్కారాలు తెలియని ఊర్లలో, పల్లెటూరుల్లో ఉండే గ్రామీణులు కూడా హ్మ్. పూర్వకాలంలో పనికి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒకటే పనిని దైవంగా భావించే దేశం మనది. ఈ అవును. రోజంటే ఇప్పుడొచ్చేసి చాలా మంది ఇట్లా గుళ్ళో కూర్చొని పోతాం, ఇక్కడ కూర్చుంటమే పని అన్నట్టుగా ఉంటున్నారు గానీ, అవును. ఒకప్పుడు భారతదేశం ఎలా ఉండేది అంటే ఎవరి పని వాళ్ళు ఇంట్లో లెగంగానే ఉదయాన్నే భూమి నుంచి వచ్చిన మట్టి ఏదైతే ఉంటుందో మృత్తిక అంటారు. ఓకే. ఆ మట్టిని బొట్టు అన్నిటికంటే టాప్ ఇది బొట్టు ఏది అంటే అన్నిటికంటే ఉన్నతమైన బొట్టు ఏది అంటే భూమి నుంచి వచ్చిన మట్టిని తీసి నొస్టికి పెట్టుకోవటం. ఓకే. అది భూమికిచ్చే గౌరవం. ఇలా గౌరవం ఇచ్చే దేశంలో పూర్వం పనికి ఎట్లా ఉండేదంటే రైతులు అలా నాగలు పట్టుకొని లేకపోతే ఎవరు పనిముట్లు చేసుకునేవాళ్ళు ఆళ్ళు పనులు పట్టుకొని పొద్దున్నే చుక్క పొడిచింది అనేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ వచ్చే చుక్కని రాగానే ఆ చుక్క వచ్చిన వెంటనే ఇంట్లో లేచి ఇంటి వాకిలి మొత్తం ఊడ్చుకొని వాళ్ళు పొలాలకు బయలుదేరుతూ దారిలో ఒకటే ప్రార్థన వాళ్ళు చేసేది. హరిహరి నారాయణ ఆది నారాయణ కరుణించి మమ్మేలు కమలలోచనుడా అని సూర్యుడికి 3 సార్లు నమస్కారం పెట్టుకుంటూ పనికెళ్ళిపోతారు. ఓకే. వాళ్ళు ఒక చోట కూర్చొని స్వామి నాకు ఈరోజు ఈ పలహారం ఇవ్వు, లేకపోతే ఈరోజు నా పనిలో ఇంత లాభం ఇవ్వు. అసలు అది లే ప్రతిఫలం ఆశించి పూజ చేయటం అనేది సనాతన ధర్మంలో ఎప్పుడు లేదండి. ఓకే. అయితే ఇంకొకటి నేను విన్నాను. ఐ డోంట్ నో నేను ఇది చదివినట్టుగా నాకు గుర్తులేదు గానీ, విన్నానేంటనంటే, ఈ ఈ నుదుట బొట్టు అనేది శివుడి మూడవ కన్నుకి ఏమంటారు? ప్రతిబింబంగా ఉంటుంది అని ప్రతిబింబం. ఒకటి విన్నాను. ఇది కరెక్ట్ అంటారా? అది కూడా ఒకటి చెప్తారండి పెద్దలు. హ్మ్. ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి 2 కళ్ళున్నాయి. దాన్ని ఒకటి మూడో కన్ను అని చెప్పేసి అంటారు మనకి గూడా. హ్మ్. అది ప్రతి వాళ్ళకి ఉంటుంది. అది ఉన్న వాళ్ళకి, తెరుచుకున్న వాళ్ళకి ఆ జ్ఞానం కలుగుతుంది. ఆ ఓకే. మూడో కన్ననేది జ్ఞానానికి మాత్రమే ప్రతీక. మీరు శివుడికి సంబంధించిన చరిత్ర గూడా చూస్తే, శివుడు ఎవరిని గూడా మూడో కన్నుతో భస్మం చేసినట్లు ఎక్కడ కనపడదు. హ్మ్. ఒక్క మన్మధుడిని మాత్రమే భస్మం చేస్తారాయన. హ్మ్. ఎందుకంటే ఆయన హ్మ్. స్వయంగా మూడో వరం ఇచ్చిన ము భస్మాసురుడు ఎవరైతే ఉన్నాడో మూడో కన్ను తెరిస్తే అంటారు.
మూడో కన్ను తెరిస్తే అంటారు. హ్మ్. ఆయన భస్మాసురుడు అనే వ్యక్తి ఒక రాక్షసుడికి ఒక వరం ఇచ్చారు. ఆ హ్మ్. భస్మాసురుడు అదే వరంతోటి శివుడిని నాశనం చేస్తానని వెళ్తే గూడా, శివుడు ఆయనకి దొరకకుండా తప్పించుకుంటారు గానీ, ఆయన మూడో కన్ను తెరిచి భస్మం చేయడు. ఓకే. కారణం ఏంటి? మూడో కన్నుతోటి మన్మధుడిని మాత్రమే భస్మం చేసిన కారణం ఏంటంటే, మన్మధుడు అంటే కాముడు అంటారు. అంటే కోరికలు కలిగించేవాడు. హ్మ్. సో, జ్ఞానం తెరుచుకున్న వాడికి ఏమవుతుందంటే, తనలో ఎటువంటి చెడు కోరికలు గాని, లేదంటే అనవసరమైన కోరికలు గాని కలిగించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఆ కోరికల్ని మాత్రం త్యజిస్తారో, ఆ కోరికలు కలిగించే పనులేవైతే ఉంటాయో, వాటిల్ని నాశనం చేస్తారని చెప్పటం కోసమే ఆ మూడో కన్నుని పెడతారు తప్ప, మూడో కన్ను ఉంది గదా! అని చెప్పేసి కోపం వచ్చినోళ్ళందరిని కాల్చుకుంటా తిరిగే టైప్ దేవుడు ఓకే. కాదండి. అటువంటి తత్వం సనాతన ధర్మంలో లేదు. ఓకే. అయితే మీరు మనము ఈ ఇప్పుడు జరుగుతున్న కాంట్రోవర్సీలోకి వెళ్ళకముందు, మీ వ్యక్తిగత మిమ్మల్ని గురించి ఒక వ్యక్తిగత ప్రశ్న అడగొచ్చా? ఓకే. డెఫినెట్‌గా అండి. ఏంటంటే మీరు కొంతకాలం క్రితము మీరు కూడా క్రైస్తవ్యాన్ని అంగీకరించి మళ్ళీ హైందవ్యంలోనికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. అవును. మీరు క్రైస్తవ్యంలోనికొచ్చినప్పుడు మీరు గూడా ఇది ఫేస్ చేసారా ఈ సమస్య? బొట్టు విషయంలో గాని, ఆచారాల విషయంలో గాని? అంటే స్టార్టింగ్ నేను క్రైస్తవ్యంలోకి వెళ్ళిన తర్వాత బాప్టిజం తీసుకోవటానికి దాదాపు ఒక 3 సంవత్సరాలు పట్టిందండి. హుహు. నేను వెళ్ళిన వెంటనే బాప్టిజం తీసుకోలేదు. అవును. ఈ 3 సంవత్సరాల్లో నాకు క్రైస్తవ్యం గురించి సమగ్రంగా అర్థమైంది కాబట్టే నేను చెప్తూ ఉంటాను. ఓకే. ఎందుకంటే గల్తీ పత్రికలో మీరు చూసుకున్నట్లయితే ఐదో అధ్యాయం 16 వచనంలో ఒక మాట స్పష్టంగా ఉంటుంది. నేను చెప్పేదేమనగా ఆత్మానుసారం నడుచుకోండి. అప్పుడు హ్మ్. మీ శరీరార్చను శరీర క్రియలు నెరవేర్చరని నెరవేర్చాలి. చెప్పేసి చెప్తారు అవును. పౌలు. అవును. నేను ఆత్మానుసారం నడుచుకోవటానికి సిద్ధపడి వచ్చిన తర్వాత, నాకు ఈ శరీరేచ్ఛల మీద పెద్ద ఆలోచన ఉండదు. హ్మ్. ఎందుకంటే, పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగో దానిలో జీవిస్తామని జెప్పేసి చెప్తాడు పౌలు. అవును. రోమాపత్రిక 6 అధ్యాయంలో. అవును. నేను ఇప్పుడు క్రిస్టియానిటీలోకి వచ్చినప్పుడు నేనేమనుకున్నాను, నేను హిందుత్వాన్ని పాపం అనుకున్నాను ఆ రోజు నాకలా చెప్పిన మాటలను బట్టి. ఓకే. అలా వచ్చింది నేను. నేను మళ్ళీ దాన్ని ఆ పాపపు జీవితపు తాలూకా సింబల్స్‌ని నేనెలా ధరించేవాడిని? హ్మ్. ఎందుకంటే, అదే మీరు రోమాపత్రిక గనుక ఒకసారి మళ్ళీ క్లియర్‌గా చూసినట్లయితే 6 అధ్యాయంలోనే ఒక మాట చెప్తారు. శరీర దురాశలకు లోబడినట్లుగా సావుకు లోనైనా సరే మీ శరీరాన్ని పాపాన్ని ఏలనివ్వకండి అని చెప్తారు. అవును. చావుకు లోనే చావుకి సిద్ధపడినా పర్లేదు గానీ, మీ శరీరాన్ని పాపానికి లోనవ్వనివ్వొద్దని చెప్పేసి చెప్తారు. మరి అలాంటప్పుడు ఈయన చెప్పే మాట ఎట్లా ఉందంటే ఈ పెద్ద మనిషి, మీరు చాలామంది కొత్తగా వచ్చే వాళ్ళకి బొట్టు లేపోతే మీ భర్త చనిపోయాడా అని చెప్పేసి అవమానిస్తున్నారు గాబట్టి, మీరు కూడా బొట్టుని ధరించండి. ఆ బొట్టుని శిలువ ఆకారంలో ధరించండి అని చెప్పేసి చెప్తున్నారు. శరీరేచ్ఛలకి ఆళ్ళు తప్పుకుందామని వచ్చినా, మీరు తిరిగి వాళ్ళని శరీరేచ్ఛలకి ఇచ్చేసేస్తున్నారు. బలి చేసేస్తున్నారుగా. బ్యూటిఫుల్. చాలా చక్కగా చెప్పారు. అయితే ఇదే నే నే రకమైన సువార్త అవుతదో వాళ్ళే ద చెప్పాలిప్పుడు. దానికి రాకముందు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటనంటే, మీరు అప్పుడు ఎలా అంటే నాకు వ్యక్తిగతంగా అనుభవం లేదు కాబట్టి నాకు అర్థం కాదు. హ్మ్. నేను యదార్థంగా చెప్పాలి అనంటే హ్మ్. ఆహ్, ఇలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ గుండా వెళ్తారు. సైకలాజికల్‌గా, హ్మ్. ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా ఎలాంటి స్ట్రగుల్స్ గుండా వెళ్తారు అనేది నాకు అర్థం కాదు. హ్మ్. కాబట్టి మీరు అలా వెళ్లారు. ఆ ఫేజ్ గుండా వెళ్లారు. అప్పుడు హ్మ్. మీరు ఎలాంటి మానసిక సంక్షోభంలో అంటే ఎలాంటి స్ట్రగుల్ గుండా వెళ్లారు? ఇది ఖచ్చితంగా ఒక ప్రశ్నొస్తది. ఎందుకనంటే ఇది కల్చర్ అని కొంతమంది, మన సంస్కృతిని వదిలేస్తా ఉన్నాము. ఇలాంటి ప్రశ్నలు చాలా వచ్చుంటాయి మీకు గూడా. యాహ్! సో, మీరెలా ఎదుర్కొన్నారు ఆ టైంలో? సీ నేనప్పుడు నిజంగా నేను చెప్పాలి అనుకుంటే నేనెళ్ళింది చాలా ఎర్లీ ఏజ్ అండి. హ్మ్. ఇప్పుడు 16 ఇయర్స్ ఏజ్‌లో ఎళ్ళాను నేను ఆల్‌మోస్ట్. ఓకే. నాకు 16 ఇయర్స్ ఏజ్‌లో ఎళ్ళినప్పుడు నా తల్లిదండ్రులు నాకు చెప్పే ప్రయత్నం చేశారు తప్ప, హ్మ్. నన్ను కొట్టటం, తిట్టటం లాంటివి చేయలా. చేయలే. మా ఓకే. బంధువులతో అంటారా? ఆ ఏజ్‌లో మీకు తెలిసిందే గదా! బంధువులతో పెద్ద ఇంటిమసీ ఉండదు. అవును. ఏదో పండగకోసారి, పబ్బానికోసారి అట్లా వెళ్తే సెలవులే గాని, రోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేందు ఆ ఏజ్‌లో ఎక్కువ ఫ్రెండ్స్ తోటే ఉంటాం మనం. ఓకే. ఆ ఏజ్‌లో నా ఫ్రెండ్స్ అందరూ గూడా క్రిస్టియన్సే ఉన్నారు. ఓకే. సో, వెరీ నైస్. ఇక ఆళ్ళతో ఎక్కువ గడిపేవాడిని. అందులోనూ అక్కడికెళ్ళిన తర్వాత ఒక ఇద్దరు, ముగ్గురు పాస్టర్‌లతోటి ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతాం. వాళ్ళతో చేయటం వల్ల చేసేవాడిని. ఇంట్లో వాళ్ళెవరన్నా వచ్చి చెప్తున్నా గూడా ఎఫ్‌సి పత్రికలో చెప్పినట్టు వ్యర్థమైన వాటిల వల్ల ఎవడు మిమ్మల్ని మోసపరచనీయకండి అని చెప్పేసి ఒక మాట హ్మ్. చెప్పుకుంటాం మనం. హ్మ్. ఈ వ్యర్థమైన మాటలతోటి నన్ను మోసపుచ్చే అవకాశం నేనెవరికీ ఇవ్వలేదు ఆ రోజున. ఓకే. ఓకే. థాంక్ యూ సో మచ్. ఇప్పుడు చెప్పండి. మీరు ఇప్పుడు జరుగుతున్న కాంట్రోవర్సీని గురించి ఒక ఆహ్, అంటే క్రిస్టియానిటీని ఒకానొక సందర్భంలో టేస్ట్ చేసినటువంటి వాళ్ళుగాను, ఇప్పుడు హైందవ్యంలో చాలా ప్రధానమైనటువంటి ధర్మ ప్రచార పాత్రను పోషిస్తా ఉన్నటువంటి వాళ్ళుగా మీరెలా చూస్తారు ఇలాంటి మార్పులను? ఒకటండి బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అబద్ధ బోధకులు వస్తారు అని చెప్పేసి.
అబద్ధ బోధకుల తీరు ఎలా ఉంటుందో కూడా చెప్తున్నారు. వ్యర్థమైన మాటలు ఇట్లాగే చెప్తూ ఉంటారు. అయితే ప్రాబ్లమ్ ఏంటంటే, ఆ వ్యర్థమైన మాటలతో మోసపుచ్చే అబద్ధికులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళ వైపున కూడా కొంతమంది నిలబడుతూ ఉన్నారు. హ్మ్. వాళ్ళు కూడా మాది విశ్వాస మార్గమే అని చెప్పేసి భ్రమలో బతుకుతున్నారు. అది నిజంగా వాళ్ళంతట వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు నా బుట్టోడు చెప్తే, "నువ్వు నిన్నగాక మొన్న మతం వదిలేసి ఎళ్ళిపోయినోడివి నువ్వేం చెప్తావురా" అంటారు. అది మీరు చెప్పాలి ఇన్‌ఫాక్ట్. ఆ! ఆఫ్‌కోర్స్. అండ్ యాహ్! నెక్స్ట్ ఇంకోటి రంజిత్ తోఫ్రీ గారి వ్యవహారం చూస్తుంటే ఆయన మాట్లాడే తీరంతా ఎట్లా ఉంటుంది అంటే, ఆయన ఎవరో మతంలోకి రారు అన్న భయమే ఎక్కువ కనపడుతుంది. హ్మ్. లేకపోతే ఈ మతంలో వాళ్ళు బొట్టు పెట్టుకోవద్దంటే మతం మారిపోతారేమో అన్న భయం ఎక్కువ కనపడుతుంది. సామెతల గ్రంథంలో మంచి మాట ఒకటి చెప్తారండి. 29 అధ్యాయంలో. భయపడుట వల్ల మనుషులకు ఉరి వచ్చును అని చెప్పేసి చెప్తారు. మరి ఈయన భయపడటం వల్ల ఈయనకేమొస్తదనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ విశ్వాసులకి చెప్పాలి ఈయన. హ్మ్. ఎందుకంటే ఈ మాటలు చెప్పకుండా అసలు ఆ వాక్యం చెప్పని మాట. ఎందుకంటే చాలా స్పష్టంగా ద్వితీయోపదేశకాండంలో యెహోవా ఆజ్ఞల్లో ఉంది. అన్యులు తమ దేవతలకు చేసినట్లు మీరు మీ మీరు దేవుడైన చేయరు. యెహోవాకి యాహ్! చేయకూడదు అని చెప్పేసి చెప్తారు. మేము మా దేవుళ్ళకి బొట్లు పెట్టుకుంటాము, లేకపోతే నైవేద్యాలు అర్పజెప్పుకుంటాం, అన్నీ చేసుకుంటాం. అది మా క్రియ. ఎందుకంటే మేము అటువంటి క్రియల కోసం బోధించబడ్డాం. మా అవును. ధర్మం మాకు చెప్తుంది. మేము అనుసరిస్తున్నాం అది. అవును. కానీ అది మీకు పాటించవద్దు అనే మాట చాలా స్పష్టంగా చెప్పారుగా. అవును. శరీరేచ్ఛలకు మరణం మరణం పాలవుతున్నా సరే, శరీరేచ్ఛలని మీ దగ్గరకి రానివ్వకండి అని బైబిల్ చెప్తుందిగా. యాహ్! మళ్ళీ ఇంకా బొట్టు పెట్టుకొనివ్వండి, అది సిలువాకారంలో పెట్టుకొనివ్వండి. ఒకటి ప్రాబ్లమ్ ఏంటంటేనండి, అసలు సిలువని సింబల్‌గా ధరించడమే తప్పు. తప్పు. కరెక్ట్. ఎక్సలెంట్. ఎవరి యాహ్! సిలువ వాళ్ళు మోసుకుంటూ యేసును అనుసరించమని చెప్పారు తప్ప, సిలువను వ మెడలో యేసుకొని నడుచుకోమని యేసు ఎక్కడ చెప్పలేదు. పౌలు కూడా చెప్పలేదు ఆ మాట. వండర్‌ఫుల్. భలే ఈ చెప్పారు. ఆ! మాటల్ని మరి సిలువను తీసుకెళ్ళి నెత్తి ఇక్కడ నుదుటి దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం ఎవరికి చెప్తున్నారు? యాహ్! దట్ ఈస్ కౌంటర్ ప్రొడక్టివ్. నిజంగా అండి. ఎందుకంటే ఇప్పుడు నిజంగా మతంలోకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్రీస్తు మీద ప్రేమతోటి వచ్చి ఉంటే గనక, హ్మ్. మొదటి యోహాను పత్రిక 4 అధ్యాయంలో చెప్పినట్టు ప్రేమలో భయం ఉండదు. ఎగ్జాక్ట్‌లీ. అంతే యాహ్! కదా! పరిపూర్ణ ప్రేమను ప ప్ర పరిపూర్ణ ప్రేమ భయాన్ని పోగొడద్ది. యాహ్! ఆ! అయితే మరి ఈళ్ళకి ఆ భయం ఎందుకు పోవట్లేదు? ప్రేమ లేనట్టేనా? యాహ్! ప్రేమ లేనోళ్ళని ఎంతకాలం ఉంచుతారు తుమ్మితే ఊడే ముక్కుని? కరెక్ట్. చాలా చక్కగా చెప్పారు. అయితే సర్వసాధారణంగా చెప్పేదేంటనంటే ఇలాంటి హైందవ మతంలో నుండి క్రైస్తవ్యంలోనికి వచ్చినటువంటి స్త్రీలకు ప్రత్యేకంగా వాళ్ళకు కుటుంబంతో ఉన్నటువంటి సంబంధాలు తెగిపోకూడదు అనే ఉద్దేశంతోని పర్వాలేదు మీరు పెట్టుకున్నా అని కొంతమంది చెప్తా ఉంటే, దాన్ని ఇంకా వక్రీకరించి ఇలా కొంచెం వింత పోకడలు పోతా ఉన్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. మీరు చాలా చక్కగా చెప్పారు. యాక్చువల్‌గా అంటే నంబర్ 1 ఇట్ ఈస్ నాట్ ఎ కల్చరల్ సింబల్ అనేటువంటి విషయం చాలా కల్చరల్ సింబల్. చక్కగా చెప్పారు. రెండో విషయం ఏంటనంటే దీనికి చాలా అర్థాలున్నాయి. చాలా లోతైన అర్థాలున్నాయి. వాటిని సీరియస్‌గా అర్థం చేసుకోకపోతే చాలా కష్టం. ఆహ్, మూడోది మీరు చెప్పింది నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటనంటే, ఈవెన్ చాలామంది హైందవులు గూడా బొట్టుని తప్పుగా అర్థం చేసుకున్నట్టు నాకు అర్థమైంది మీరిప్పుడు చెప్పిన దాన్ని బట్టి. డెఫినెట్‌గా ఎందుకనంటే అండి. ఇప్పుడు బొట్టుని ప్రాపర్‌గా అర్థం చేసుకుంటే అందరూ గూడా కుంకుమ లేదా మట్టి లేకపోతే శ్రీచూర్ణము ఇటువంటి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిల్ని మాత్రమే ధరిస్తారు. అంతేగాని ఈ ప్లాస్టిక్ స్టిక్కర్‌లతోటో లేకపోతే డెకరేటివ్ ఐటెమ్స్ తోటో బొట్లు పెట్టుకొని ఎగ్జాక్ట్‌లీ. చేసే అవకాశం ఉండదు. ఆ! ఈ వాళ్ళకి బొట్టు యొక్క పరమార్థం తెలీక అదంతా. ఈ కాలం ఈ ఈ మన తరంలో ఆ బొట్టు ఒక ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా అయిపోయింది అయిపోయింది. కదా! సో, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ లలిత్ గారు. మీరు మీ సమయం ఇచ్చినందుకు చాలా వందనాలు. 15 నిమిషాలు అన్నాను. 20 నిమిషాలు అయింది. ఐయామ్ వెరీ ఫైనల్‌గా సారీ. ఒక మాట చెప్పాలి సార్. ప్లీజ్ చెప్పండి. కొంతమంది ఇలాంటి బోధకుల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సింది విశ్వాసులే ఉండాలి. అవును. ఎందుకంటే చిన్నది బొట్టు కారణంగా ఎవడన్నా మిమ్మల్ని విమర్శిస్తున్నాడు అంటే మీరు వాళ్ళని విడిచిపెట్టాలి. హ్మ్. యేసుని గాదు, యేసుని చెప్పిన సిద్ధాంతాలు గాదు. ఎందుకంటే నా ఎగ్జాక్ట్. నిమిత్తము దుఃఖపడువారు ధన్యులు అని చెప్పేసి ఆయన చెప్పారు ముందే. చాలా ఒత్తిళ్ళు ఎదుర్కోవాల్సి వస్తదని చెప్పారు. అవును. ఆ ఒత్తిడిని ఎదుర్కోవటానికి సిద్ధపడాలి తప్ప ఒత్తిడి నుంచి తప్పించుకోవటానికి షార్ట్ కట్స్ ఎతుక్కోకూడదు. సిలువ బొట్లని, నిలువు బొట్లని. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. దీన్నే అదొకటి. కాస్ట్ ఆఫ్ డిసైపుల్‌షిప్ అంటాము. అంటే యేసుని ఎగ్జాక్ట్‌లీ. వెంబడించడానికి మనం వెల చెల్లించాలి అనేది వాస్తవం. 100%. థ్యాంక్ యూ వెరీ మచ్ లలిత్ గారు. ఇంకా చాలా యాహ్! షూర్ సార్. కల్చరల్ ఐటెమ్స్, కల్చరల్ సింబల్స్ అనుకున్నటువంటివి చాలా ఉన్నాయి. వాటిని క్రైస్తవ్యంలో కూడా చాలామంది అర్థం చేసుకోక వెంబడిస్తా ఉన్నటువంటి విషయాలున్నాయి. మళ్ళీ మీ దగ్గరికొస్తాం. షూర్ సార్. ఈ విధంగా ఎప్పుడైనా మన కల్చరల్ సింబల్స్ ఏంటి, అసలు ఫెయిత్ రిలేటెడ్ సింబల్స్ ఏంటి, ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లలిత్ గారు. మీ చాలా సమయం సంతోషం. ఇచ్చినందుకు చాలా వందనాలు. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.